నామానికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రేమ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు ఈ సండే దేవుడు నీకు ఇచ్చిన అద్భుతమైన సమయం. ఈ సమయాన్ని దేవుని సన్నిధిలో గడుపు. 6 దినములు కష్టపడి పని చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకోమని దేవుని యొక్క ధర్మశాస్త్రం బోధిస్తూ ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువుకి ఏది ఇష్టమైందో దాన్ని పరీక్షించండి, పరీక్షించి స్వీకరించండి. వెలుగు సంబంధుల వల్లే నడుచుకోండి. అది కూడా పౌలు మహాశయుడు ఎఫెసీ సంఘానికి మనకును చెప్పిన మాట. అందుచేత మన జీవితంలో ఆత్మపూర్ణులై ఉందాం. సండే రాగానే నాన్ వెజ్ తిందాం, డ్రింక్ చేద్దాం, ఇలాంటి వాటి నుంచి దూరం అవ్వాలి. మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం ఉన్నది. అయితే ఆత్మపూర్ణులై ఉండండి, ఆత్మపూర్ణులై ఉండండి. ఒకరికొకరు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించండి. ప్రాక్టికల్గా మార్చుకుందాం. అట్టి దీవెన, కృప, ఆశీర్వాదం, ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మనకెల్లరకు అనుగ్రహించుడుగాక. ఆమేన్.